భూమన కరుణాకర్ రెడ్డి ఓపెన్‌గా కళ్ళ ఎదురుగుండానే ఒక లెక్క చూపించారు. శ్రీవాణి టిక్కెట్లది ఆన్‌లైన్ కోటాలో 8 గంటల 58 నిమిషాలకి ట్రై చేసి నమోదు చేసుకుని 9 గంటలకి క్లిక్ చేస్తే అది ఎర్రర్ రావటం. ఆ ఎర్రర్‌ని సెట్ చేసి మళ్ళీ నొక్కితే ఈలోపు టిక్కెట్లు అయిపోయినాయంట. 9 గంటలకి టిక్కెట్లు పెడితే 9 గంటలు 1 నిమిషాలకి అయిపోవడం. ఇది అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కాబట్టి అట్లాంటిది ఏమీ లేదు, అంతా సిస్టమేటిక్గా నడుస్తుంది, ఆడిటింగ్ ఉంటుంది అన్నటువంటిది ఓ విచిత్రమైన లెక్కలు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎందుకని చెక్ చెయ్యం మనం? 1 నిమిషంలో 800 మంది టిక్కెట్లు ఎట్లా రిజర్వ్ అయిపోయినాయి, ఎవరు చేసుకున్నారు అట్లాగా? ఒకవేళ అంత డిమాండ్ ఉన్నప్పుడు ఇంకోసం టిక్కెట్లు పెట్టచ్చు కదా. 10,000 రూపాయలు ఒక్కొక్క టికెట్కి వస్తున్నప్పుడు ఏం బాధ మనకి? ఏం జరుగుతుంది అసలు? తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణ లోపించిందా, లేకపోతే కనుక రాజకీయ స్టేట్మెంట్లకు మాత్రం నాయకులు పరిమితమయ్యి దేవుడికి సంబంధించి భక్తులకి మధ్యన అనుసంధానం మర్చిపోయారన్నది ఆలోచించుకుంటే బెటర్.